విజయనగరం జిల్లా జామి మండల పరిధిలో ఉన్నటువంటి భీమసింగి శాసనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆంబ్లెట్ విలేజ్ను ఆ గ్రామస్తులకు తెలియకుండా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తూ తప్పుడు నివేదిక ఇస్తూ ఒకవైపు కలెక్టరేట్కు మరోవైపు ఎండి ఆఫీస్కు పత్రాలు అయితే ఇచ్చారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు కూడా భారీ ఎత్తున కూడా ఈ రోజు కలెక్టరేట్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా మీ పేరేంటి, ఏ ఊరు మీది? తెలగపాలండి. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మా గ్రామం భీమసింగిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం, అంతే. పంచాయతీలు ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎందులో ఉంది? భీమసింగి, భీమసింగిలో ఉన్నది. ఈడతీస్తామని కొందరు వ్యక్తులు పన్నాహం పొందారండి. అది మా ఒప్పుకునేదండి. మా భీమసింగిలో ఉంటామండి. మీరు చెప్పండి, ప్రధానంగా ఏం కావాలి మీకు? మాకు భీమసింగ్ పంచాయతీ కావాలండి. మాకు భీమసింగ్ పంచాయతీ కావాలి, స్వామియాజుల పంచాయతీ వద్దు, అంతే. మాకు భీమసింగ్ పంచాయతీ కావాలి, స్వామియాజులపాలెం వద్దు. ఎందులో ఉన్నారు? మేము భీమసింగ్లో ఉన్నాం. భీమసింగ్లో ఉన్నాం. తాతండ్రుల కాంచి ఉన్నది మాకు భీమసింగ్ పంచాయతీ ఉంది. మాకు అదే కావాలి. మాకు దొంగ సంతకాలు పెట్టుకుంటారు మాకు తెలియకుండానే, అందుకే మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఇదిగండి మాది శాసనపల్లి పంచాయతీ. మాది సోమయాద్రపురం పంచాయతీని తెలగపాలెంలో కలిపేసి, తెలగపాలెంని సోంద్రపాలెం కలిపేసి కల్లి బిల్లి చేసేసి నాటకం ఆడేసి దొంగ సంతకాలు పెట్టుకుంటారు. ఈ రోజు సంతకాలు అలా పెట్టుకుంటే రేపు నా భర్త నేడు నా భూమి కూడా అలాగా తెల్ల పేపర్ మీద సంతకం పెట్టేసి పంపించేస్తారా? ఇది న్యాయమేనండి మీకు అని అతన్ని మీరు దండిస్తారని మేము కోరుకుంటున్నామండి. మేము చూసింది కదా, మహిళలంతా కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఇక్కడ సంబంధించిన ఇంకా వ్యక్తులు అయితే ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా అసలు ఏం కావాలి ఏంటి? ఈ రోజు ఒకవైపు మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మా పంచాయతీ భీమసింగ్ పంచాయతీ అండి. మా పంచాయతీలో తెలగపాలెం అనేది ఒక వేమలడ్ విలేజ్. ఆ వేమలడ్ విలేజ్ని శాసనపల్లి పంచాయతీ ఎక్స్-ఎంపీటీసీ హస్బెండ్ కొత్తల సూర్యారావు అనే వ్యక్తి ఆ పంచాయతీని ఆయన స్వలాభం కోసం విడదీయాలని చూస్తున్నారు. అందుకు దానికి మాకు తెలియకుండా మా పంచాయతీ ఇరువర్గ పంచాయతీలు తీర్మానం చేయకుండా ఆయన ఏంటంటే ఎంపీడీఓ అధికార దాహంతో ఎంపీడీఓ గారితో తీర్మానం చేయించి పేపర్ను బయట పంపించారని మాకు తెలిసింది సార్. తెలిస్తే మేము ఏం చేసామంటే పంచాయతీలో ఉన్న 7 విలేజ్ మొత్తం టోటల్ మెంబర్స్ అంతా కలిసి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అవతల తెలగపాలెం, కంది శ్రీరామపురం, మా పీతలపాలెం, భీమసింగ్ విలేజ్ పెద్దలు అందరం కలిసి వచ్చి మా పంచాయతీ మాకే ఉండాలి, మా కానీ తెలగపాలెం వాళ్ళు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పూర్వం నుంచి మేము అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం కాబట్టి తెలగపాలెం, భీమసింగి, కంది శ్రీరామపురం, పీతలపాలెం మేమంతా సోదరభావంతో మెలుగుతున్నాం. కాబట్టి మా పంచాయతీ మాకు ఏమైనా తప్పు జరిగితే ఇది కోర్టు కాదు, లీగల్గా ప్రొసీడింగ్ అవుతాం. ఎంతవరకైనా మేము తెగిస్తాం. దాని విషయంలో ఏదైనా వెనకాడం. ఈ విషయంలో తెలుగుదేశం పెద్దలు చేసే తప్పులకి ఆయా శాఖ నుంచి మినిస్టర్లు కూడా దీని మీద ఏదో వాళ్ళకి అవకాశం ఇచ్చారని తెలిసింది. దాన్ని కూడా వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకొని వెళ్తాం, ఎక్కడికైనా తీసుకొని వెళ్తాం. దీని పోరాటం అయితే ఆపం సార్. మా పంచాయతీని మేము సాధించుకునేంతవరకు. మా పంచాయతీ మాకు కావాలి సార్. తెలగపాలెం భీమసింగ్ పంచాయతీ, మేము తెలగపాలెం మా పంచాయతీలోనే మేము ఉంటాం. మేము శాసనపల్లి పంచాయతీని మేము కోరుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మా పంచాయతీ మాకు కావాలి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామస్తులంతా కూడా, ఎందుకంటే ఒకవైపు భీమసింగి పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మరొక వైపు శాసనపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి ఆంబ్లెట్ విలేజ్లు, ఆ 2 విలేజ్లు కూడా వచ్చి ఒకేసారి అంటే మా విలేజ్లో మాకే కావాలి, అంటే మా పంచాయతీలు మాకే కావాలి, మాకు తెలియకుండా తప్పుడుగా సంతకాలు పెట్టించారంటూ కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి అందరికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులే కొంతవరకు చేశారంటూ కూడా పలు ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేమైతే పోరాటాలకు సిద్ధమవుతాం అంటూ కూడా ఆ గ్రామస్తులు ప్రభుత్వానికి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.